అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. విజన్ 2047లో భాగంగా గ్రీన్ ఎనర్జీ పేరుతో సాంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా అణు విద్యుత్ మీద ఆంధ్రప్రదేశ్ దృష్టి పెట్టింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో తలపెట్టిన ఈ అణు విద్యుత్ కేంద్రం మీద స్థానిక ప్రజలు బగ్గుమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ అణు విద్యుత్ ప్లాంట్లను మూసివేస్తుంటే మనం తెచ్చి నెత్తిన పెట్టుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన మీద 99 టీవీ స్పెషల్ ఫోకస్. పచ్చటి పంట పొలాలు, విశాలమైన సముద్ర తీరం, అమాయక జనం, అన్నిటి కలయికే ఉత్తరాంధ్ర. అలాంటి ఉత్తరాంధ్రలో ఇప్పుడు అనుకుంపటి చిచ్చు మొదలైంది. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేందుకు పాలకులు సిద్ధమయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంపిల్లి పరిసర ప్రాంతాల్లో ఎన్టీపీసీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఫార్మా, రసాయన కంపెనీలతో ఇప్పటికే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం అల్లాడిపోతోంది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడి జనం వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తుంటే, అనకాపల్లి జిల్లాలో 2800 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు, ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఎన్టీపీసీకి 2000 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ సర్కార్ చెప్పడం ప్రజలను ఆందోళనకి గురిచేస్తోంది. అణు కాలుష్యం వల్ల ఆరోగ్య హానితో పాటు మత్స్యకారులు సైతం తీవ్రంగా నష్టపోతారనే ఆందోళన మొదలైంది. అణు విద్యుత్ అనేది వస్తే పూడిమడకని చాలా 20,000 జనాభా గ్రామము అది కానీ వస్తే ఇప్పటికే చాలా పొల్యూషన్ అయిపోయి వాటర్ సముద్రం ఉదిరడం వల్ల మిగతా కంపెనీలు చాలా కంపెనీలు వచ్చి ఉన్నాయి. పొల్యూషన్ కంపెనీ చాలా ఈ మధ్యన ప్రాణ నష్టం కూడా జరుగుతున్న కంపెనీలు ఉన్నాయండి. ఈ వాసన పీల్చలాగా చాలా మంది లివర్లు, కిడ్నీలు ఇబ్బంది పడి హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయండి. అణు విద్యుత్ కంపెనీ కానీ వస్తే పూడిమడక, అచ్యుతాపురం మండలం ఏరియాలో అనకాపల్లి జిల్లాలో పెడతారని తెలిసింది. ఇది కానీ మేము పూడిమడక మత్స్యకారులందరూ ఆందోళన చేసిన సరే వ్యతిరేకిస్తామని చెప్పేసి మత్స్యకారుల తరపుతో కోరుతూ ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా కంపెనీల వలన జరుగుతున్న వాయు, నీటి కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. తరచూ జరిగే పేలుళ్లు, ప్రమాదాలు మరింత భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఒక పెనుభూతాన్ని తమ మధ్య పెట్టాలని పాలకులు ఆలోచించడం మంచిది కాదని సిపిఎం నాయకులు అభిప్రాయపడుతున్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి ప్రజానీకం వ్యతిరేకించింది. వామపక్షాల అండదండలతో పోరాడి తిప్పికొట్టింది. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అనకాపల్లిలో అనుకుంపటి రాజేస్తుండటంతో మళ్లీ లెఫ్ట్ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనకు తెరతీశాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో అనేక పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు కానివ్వండి, రకరకాల పరిశ్రమలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బ అనేది తీస్తూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పర్యావరణానికి, ప్రజలకి నష్టదాయకమైనటువంటి అణు విద్యుత్ ప్లాంట్ని అనకాపల్లి జిల్లాలో పెట్టడం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కష్టాల పాలు చేసే విధంగా ఈరోజు చర్యలు అనేది చేస్తుంది. వెంటనే ఈ యొక్క అణు విద్యుత్ ప్లాంట్కి భూమి సేకరించే పని కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, భూమి ఏదైతే ఉందో అది ఇవ్వకూడదని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అమెరికా, రష్యా, జపాన్ లాంటి దేశాలు అణు విద్యుత్ కేంద్రాల వల్ల కలిగే నష్టాన్ని గుర్తించాయి. మరణాలు, అంగవైకల్యాలు, తరతరాలకు వారసత్వంగా వస్తున్న రేడియేషన్ ప్రభావం ఆ దేశాలు ప్రత్యక్షంగా అనుభవించాయి. పర్యావరణ కాలుష్యం ఎంత భారీగా ఉంటుందో కూడా తెలుసుకున్నాయి. రష్యాలో జరిగిన చెర్నోబిల్ ఉదంతంలో ఊళ్లకు ఊళ్లే వల్లకాడయ్యాయి. అలా నేర్చుకున్న పాఠాలతో అణు విద్యుత్ ప్లాంట్లు మూసివేశాయి. కొత్త కేంద్రాలు పెట్టడం కూడా ఆపేశాయి. కానీ అలాంటి పాఠాలు వంటబట్టించుకుని మోదీ సర్కార్ భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు పెట్టాలనుకుంటోంది. కూటమి ప్రభుత్వం కూడా స్వాగతించి ఉత్తరాంధ్రలో అనకాపల్లిని బలిపశువు చేయటానికి సిద్ధమైంది. చాలా దేశాలు వద్దనుకున్న అణు విద్యుత్ ప్లాంట్లు భారతదేశానికి ఎలా ముద్దు అయ్యాయని యువతరం ప్రశ్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో అణు విద్యుత్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి ప్రతిపాదనలు చెప్పడం జరిగింది. ఈ అణు విద్యుత్ ప్లాంట్ చరిత్ర చూసుకున్నట్లయితే అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు జరిగి అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల దృష్ట్యా అమెరికా అయితే 4 అణు విద్యుత్ ప్లాంట్ని పూర్తిగా మూసేనేటువంటి పరిస్థితి ఉంది. జపాన్లో 2011లో ఈ ప్రమాదం జరిగితే అణు విద్యుత్ ప్లాంట్ పగిలిపోతే ఎప్పటికీ కూడా పుట్టేటువంటి పిల్లలు ఆ పర్యావరణం మొత్తం కాలుష్యం అయిపోయి అంగవైకల్యంగా ఈరోజు పిల్లలు పుడతా ఉన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే
ఒక పక్క ఎన్ఓబి కానీ, మరో పక్క ఎస్ఈజెడ్ కానీ, ఇతర ఫార్మా కంపెనీలు కానీ అధికంగా ఉన్నాయి. ఈ అధికంగా ఉన్నటువంటి ఫార్మా కంపెనీలోనే ఇప్పటికే అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులు చచ్చిపోతూ ఉన్నారు, ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఫుల్గా ఈ అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ అణు విద్యుత్ ప్లాంట్ కూడా సముద్ర తీర ప్రాంతంలో పెట్టాలని పరిస్థితి ఉంది. ఈ అణు విద్యుత్ ప్లాంట్ తీర ప్రాంతంలో పెడితే ఇది అణు విద్యుత్ ప్లాంట్ కానీ ఏమైనా ప్రమాదం జరిగితే సుమారు 80 కిలోమీటర్లు ఈ రేడియేషన్ అణు విద్యుత్ ప్లాంట్ అది ఉంటుంది. అదొకే ఫార్మా కంపెనీల విష కాలుష్యం వల్ల అనకాపల్లి తల్లి లాంటి అనకాపల్లి జిల్లా అనేది ఇప్పటికే జీవశవంగా ఈరోజు జీవిస్తూ ఉంది. సముద్రంలో విద్యుత్ ప్లాంట్ పెట్టి ఎవరిని చంపాలనుకుంటున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భారతదేశ భద్రతకు, మత్స్య సంపదకు, జల రవాణాకు, ఆయువు పట్టు లాంటి తీర ప్రాంతాన్ని అమెరికా మెప్పు కోసం, విదేశీ కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం మోడీ సర్కార్ పణంగా పెడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1986లో రష్యాలో చెర్నోబిల్ అణు ప్రమాదం, 2011లో జపాన్లోని ఫుకుషియా అణు ప్రమాదాలు తర్వాత ప్రపంచ దేశాలన్నీ అణు విద్యుత్ కేంద్రాల గురించి ఆలోచించే సాహసం కూడా చేయటం లేదు. కానీ మోడీ అమెరికా పర్యటన తర్వాత అణు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చకచకా చర్యలు చేపడుతూ ఎన్టీపీసీ దూకుడు పెంచింది. వాస్తవానికి ప్రపంచ ఆదేశాలన్నీ సౌర విద్యుత్, గాలి మరల విద్యుత్ వైపు పరుగులు పెడుతున్నాయి. మన దేశం మొత్తం ప్రాణాంతకమైన అణు విద్యుత్ మీద దృష్టి సారించడం చూస్తే కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుందని మేధావులు విమర్శిస్తున్నారు. అణు విద్యుత్తును నెత్తిమీద పెట్టుకున్న మోదీ తీరు మీద అణురంగ మేధావులు, అణు శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలో అందరూ చెత్తను వదిలించుకుంటే మనం తీసుకొచ్చి చెత్తను నెత్తి మీద పెట్టుకుంటాం. అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏమో నోరిప్పదు. అక్కడ కొవ్వాళ్ళలో ఆల్రెడీ మొదలెట్టారు, అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. దానికి అతి గతి లేదు. ప్రపంచం అంతా అమెరికా మూసేసింది, జపాన్ మూసేసింది, రష్యా మూసేసింది అణు విద్యుత్ ప్లాంట్లని. మళ్ళీ పెట్టకూడదని తీర్మానం చేశారు. మనదేమైనా సవాల్ గుట్టండి. కొవ్వాడన్న అనకాపల్లిని ఇక్కడే ప్రజలు ఏమైపోయినా వీళ్ళకి అక్కర్లేదా? ప్రపంచంలో నిషేధించిన, లేకపోతే ప్రపంచంలో పనికిమాలిన మొత్తం ప్రపంచంలో ఇంకా ఈ పొల్యూషన్ మాకొద్దు అనుకున్న ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీస్ అన్నీ తెచ్చి ఎక్కడే పెడతారు. ఆ తాడి గ్రామాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడేమో అణు విద్యుత్తును తీసుకొచ్చి నెత్తి మీద పెడతారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకనైపోయింది. అమరావతిలో తీసుకెళ్ళి పెట్టుకోమనండి. అమరావతి ప్రజలు ఊరుకుంటారేమో, తొక్క తీసి తోలు కట్టేస్తారు. మేమేమో నెమ్మదిగా కామ్గా ఉంటున్నాం కదా. కొవ్వాళ్ళలో ఒక అణు విద్యుత్ ప్లాంటు, ఇక్కడేమో అనకాపల్లిలో ఒక అణు విద్యుత్ ప్లాంటు. ఒక్క ప్లాంట్ కానీ తేడా వస్తే 30 కిలోమీటర్ల లోపు ఒక్క ప్రాణి బతకదు. 80 కిలోమీటర్ల లోపు సర్వనాశనం అయిపోతారు. ఇదేం ప్రజలు అక్కడి మేము ఎలా పోయినా పర్వాలేదా? లేదు అనుకుంటే అణు విద్యుత్ ప్లాంట్ పెట్టదలుచుకుంటే చంద్రబాబు నాయుడు అనకాపల్లిలోనూ, పవన్ కళ్యాణ్ కొవ్వాళ్ళలోనూ ఉండమనండి. ఉండి అణు విద్యుత్ ప్లాంట్ పెట్టమని చెప్పండి. అంత గుండె ధైర్యం ఉంటే అప్పుడు మాట్లాడదాము. మేమైతే అట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. ఈస్టర్న్ నావెల్ కమాండ్తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ ఫిషియార్డ్ లిమిటెడ్, నావెల్ డాక్ యార్డ్, విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటికి అత్యంత సమీపంలో ఫార్మా కంపెనీలు విశాఖపట్నం సెజ్, అచ్యుతాపురం సెజ్ ఉండడం, ఆ తర్వాత కాకినాడ పోర్ట్, ఇలా తీర ప్రాంతం మొత్తం దేశ భద్రతా పరంగానూ, ప్రజల జీవనోపాధుల పరంగానూ అత్యంత సున్నితమైనది. దేశ రక్షణకు, ఆర్థిక సంపత్తికి కీలకమైన ఈ కేంద్రానికి చెరోవైపున 2 అణు కేంద్రాలు నిర్మించడానికి పూనుకోవడం ఎంత ప్రమాదకరమో పాలకులు కనీసం పట్టించుకోవలేదు. గుజరాత్ను ప్రతి విషయంలోనూ దేశానికే మోడల్ అని చెప్పే ప్రధాని మోడీ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు మాత్రం తన సొంత రాష్ట్రాన్ని కాదని ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక మతలబు ఏమిటో పాలకులే సమాధానం చెప్పాలి.